హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనూష. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ సీనియర్ గైనో ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి లక్ష్మి డయానా గారు ఉన్నారు. సో మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అన్న. సో మేడం, నేను ఐ కేమ్ విత్ సో ఇంట్రెస్టింగ్ వీడియో ఈరోజు. ప్రీవియస్గా మనం హెచ్ఐవి వ్యాక్సినేషన్స్ గురించి మాట్లాడుకున్నాం, సర్వైకల్ క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి మాట్లాడుకున్నాం. బట్ ఇదేంటంటే పీసీఓడి ప్రాబ్లం ఉండదు, మెనోపాస్కి కూడా దగ్గరగా ఉండరు, బట్ సడన్గా మెన్సెస్ అనేది స్టాప్ అయిపోతాయి. మంత్స్ టుగెదర్ కనుక ఈ మెన్సెస్ స్టాప్ అయిపోతే ఇది క్యాన్సర్కి ఏమైనా దారి తీస్తుందా? సో ఏం చెప్తారు మేడం? లుక్ అండి, మీరు అన్నారు పీసీఓడి లేదు బట్ మెన్సెస్ స్టాప్ అయినాయి అని. పీసీఓడి లేదు అని చెప్పడం చాలా కష్టం. బికాస్ పీసీఓడి ఇది ఉంటే పీసీఓడి ఉంది, ఇది లేకపోతే పీసీఓడి లేదు అని లేదు. ఇప్పుడు నా బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంటే నాకు షుగర్ ఉంది, షుగర్ నార్మల్ ఉంటే డయాబెటీస్ లేదు. యా, బీపీ నార్మల్ ఉంటే నార్మల్, బీపీ ఎక్కువ ఉంటే నేను బీపీ పేషెంట్ని. అలా మనకు ఒక టెస్ట్ ఉంది, బట్ పీసీఓడికి అలాంటి టెస్ట్ లేదు. ఓకే, సో స్కాన్ చేయించుకుని నా 2 ఓవరీస్ చక్కగా ఉన్నాయి, నాకు పీసీఓడి లేదు అని సర్టిఫికెట్ ఎవరు ఇవ్వరు. బికాస్ దెర్ ఇస్ నో సింగిల్ టెస్ట్. పీసీఓడి అనేది ఈ మధ్యన పీసీఓఎస్ అంటున్నాము, డిజీజ్ కాదు సిండ్రోమ్ అంటున్నాము. అంటే బాడీలో ఎక్కడైనా పీసీఓడి ఎఫెక్ట్ చేయొచ్చు. జుట్టు ఊడిపోవచ్చు, లేదా పింపుల్స్ రావచ్చు, లేదా పీరియడ్స్ ఆగిపోవచ్చు, లేదా బేబీస్ పుట్టకపోవచ్చు. సో ఒక టెస్ట్ అనేది లేనప్పుడు యూ కాంట్ టెల్ వీళ్ళకి పీసీఓడి ఉంది ఆర్ లేదు అని. ఓకే, బట్ చాలామంది స్కాన్ నార్మల్ వస్తే పీసీఓడి లేదు అనేసుకుంటారు. సో ఎవరికైనా మెనోపాజ్ కాదు, ప్రెగ్నెన్సీ కాదు, బట్ పీరియడ్స్ రాలేదు, ఆగిపోయినాయి, కామన్ సినారియో. ఓకే, రోజు నేను అలాంటి పేషెంట్స్ని ఎంతోమందిని చూస్తాను. 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళకి పీసీఓడి ఉంది బట్ వాళ్ళు లేదనుకుంటున్నారు, ఆర్ వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ఆర్ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంది. ఈ మూడిట్లో యూజువలీ ఏదో ఒకటి దొరికేస్తుంది. 3 నార్మలే వచ్చినాయి అనుకోండి, స్కాన్ నార్మలే ఉంది, థైరాయిడ్ నార్మలే ఉంది, ప్రొలాక్టిన్ కూడా నార్మలే వచ్చింది అంటే దాని అర్థం వాళ్ళకి ఏది లేదు, వాళ్ళు నార్మల్ అని కాదు. మనకు అర్థం కావట్లేదు వాళ్ళ పీరియడ్స్ ఎందుకు ఆగిపోయినాయో. ఓకే, సో పీరియడ్స్ రాలేదు కొన్ని వారాలు, నెలలు, ప్రెగ్నెన్సీ కాదు, మెనోపాజ్ కాదు అంటే థైరాయిడ్ అవ్వచ్చు, ప్రొలాక్టిన్ అవ్వచ్చు, పీసీఓడి అవ్వచ్చు, ఆర్ సమ్టైమ్స్ కారణం మాకు తెలీదు, బట్ పీరియడ్స్ ఆగిపోతాయి. మీరు అడిగిన క్వశ్చన్ ఇస్ వెరీ వ్యాలిడ్, బికాస్ ఇలా చాలా మందికి జరుగుతుంది. నెక్స్ట్, ఇలా జరిగితే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది, మెయిన్లీ ఇన్ ద గర్భసంచి. ఎంతోమంది పీరియడ్స్ ఆగిపోయినాయి, 4 నెలలు రాలేదు, 6 నెలలు రాలేదు, ఇప్పుడు బ్లీడింగ్ స్టార్ట్ అయింది, ఆర్ ఇంకా స్టార్ట్ కాలేదు అని వస్తారు. వాళ్ళల్లో కొంతమందికి గర్భసంచి క్యాన్సర్ చూస్తాము. ఓకే, ఎందుకు అంటే పీరియడ్ ఈజ్ అన్ ఎక్స్క్రీషన్, బాడీలో నుంచి బయటికి రావాల్సిన పదార్థము. ఇట్ ఈస్ లైక్ యూరిన్ అండ్ మోషన్, ఆర్ ఇట్ ఈస్ లైక్ ది ఇన్సైడ్ ఆఫ్ ది మౌత్. నా నోట్లో పేరుకుపోయినది నెక్స్ట్ మార్నింగ్ నేను క్లీన్ చేసుకోకపోతే నా నోరు చెడిపోతుంది. వారం రోజులు క్లీన్ చేసుకోకపోతే పళ్ళు పుచ్చిపోతాయి, లోపల అన్ని రకరకాల డిజీజెస్ స్టార్ట్ అవుతాయి. యూట్రస్ లోపల ఉన్న లైనింగ్ ప్రెగ్నెంట్ అవ్వకపోతే ఆ అమ్మాయి 1 నెల రోజులకి బయటికి వచ్చేయాలి, మ్యాక్సిమం 6 వీక్స్. బయటికి రాకపోతే ఆ మెటీరియల్ లోపలుండి కుళ్ళిపోయి చెడిపోయి క్యాన్సర్ కింద మారుతుంది. అలాంటి వాళ్ళని నేను రోజుకి 2 చూస్తాను. సో పీరియడ్ నిలిచిపోతే, నేను ప్రెగ్నెంట్ కాదు అని ఆ అమ్మాయి కన్ఫర్మ్ చేసుకుంటే, ఆ అమ్మాయికి 48-50 మెనోపాజ్ ఏజ్ కాకపోతే 6 వారాల తర్వాత ఖచ్చితంగా టాబ్లెట్స్ వేసుకొని ఆ పీరియడ్ని బయటికి తెప్పించేయాలి. ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మేడం? విగిట్ టాబ్లెట్స్ అండి, 5 రోజులు హార్మోన్ టాబ్లెట్స్ ఇస్తే 2 డేస్కి పీరియడ్ వస్తుంది, క్లీన్ అయిపోతారు. సో నెలల తరబడి అలా పీరియడ్ మెటీరియల్ ఉంచేసుకుంటే బాగానే ఉంది కదా పీరియడ్ రాకుండా అని, గర్భసంచి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా హై. చాలా మంది ఏమనుకుంటారంటే రావట్లేదు కదా, 1 మంత్ రాలేదు కదా, నెక్స్ట్ మంత్ చూద్దాం, నెక్స్ట్ మంత్, ఆ మంత్ కూడా రాలేదు కదా, 3rd మంత్ చూద్దాం, అలా డిలే చేసుకుంటూ వెళ్తారు. నిన్ననే ఒక అమ్మాయి కలిసిందండి, 7 నెలల నుంచి పీరియడ్ రాలేదు, లాస్ట్ పీరియడ్ వాస్ ఇన్ డిసెంబర్. స్కాన్ చేస్తే గర్భసంచి మొత్తము దరిద్రమైన హారబుల్ నెక్రాటిక్ మెటీరియల్తో నిండిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి మందులు ఇచ్చి క్లీన్ చేసి ఆ మెటీరియల్ ల్యాబ్కి పంపాల్సిన పరిస్థితి ఆ అమ్మాయి ఫేస్ చేస్తుంది. పంపించాలి, ఇంకా చేయలేదు, నిన్ననే చూసింది ఆవిడ్ని. సో షాక్, అదేంటి అలా ఎలా అవుతుంది, జస్ట్ పీరియడ్ రావడానికి మందులు ఇచ్చేయండి అని. ఇచ్చేయచ్చు, పీరియడ్ తెప్పించవచ్చు, బట్ అది చూస్తే క్యాన్సర్ టైప్ అపియరెన్స్ ఉంది ఆల్రెడీ. షీస్ 21. మరి 7 నెలలు ఏం చేస్తున్నారు ఇంట్లో పీరియడ్ రాకుండా? వెయిట్ చేస్తున్నాము, నువ్వులు తింటున్నాము, పపాయ తింటున్నాము, బట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్.
బయటికి రావాల్సింది లోపల ఉంచుకుంటే అది మిమ్మల్ని లోపల పాడు చేసేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు మేడం? పీరియడ్ రాలేదు, ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగటివ్ వచ్చింది, లేదా మీరు ప్రెగ్నెంట్ కాదు మీకు తెలుసు, 2 వీక్స్ వెయిట్ చేయండి, వాక్ చేయండి, పెల్విక్ ఏరియాని కదపండి, ఎక్సర్సైజ్ చేయండి, నువ్వులు తినండి, రైప్ పపాయ తినండి, రైప్ పైనాపిల్ తినండి. ఈ మూడిట్లో ప్రోస్టాగ్లాండిన్స్ ఉంటాయి. ఓకే ప్రోస్టాగ్లాండిన్స్ యూట్రస్ని ఇలా మెల్లిపెడతాయి. ఓకే సో చాలామందికి ఈ ఫ్రూట్ తిన్నప్పుడు యూట్రస్లో క్రాంప్ స్టార్ట్ అయ్యి పీరియడ్ వచ్చేస్తుంది. 2 వీక్స్ ఇవి 3 చేశారు, ప్రోస్టాగ్లాండిన్ రిచ్ ఫుడ్ తిన్నారు, వాక్ చేశారు, రాలేదు, సీ ద డాక్టర్. నేను ప్రతిసారి నా దగ్గరికి రమ్మన్నాను, ఈ టాబ్లెట్స్ పేరు ఇచ్చేస్తాను, ప్రిస్క్రిప్షన్ చెప్తాను, 6 వారాలు అయ్యాక ఇదే ప్రిస్క్రిప్షన్ మళ్ళీ వాడి పీరియడ్ తెచ్చుకోండి అని చెప్పేస్తాను. మాటిమాటికి నా దగ్గరికి పిలిపించుకోను. కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చెప్తారు. ఆఫ్ కోర్స్ వాటితో పాటు థైరాయిడా, ప్రొలాక్టినా, పిసిఓడినా కనుక్కుంటాను. దెన్ ఐ విల్ గివ్ దెమ్ టాబ్లెట్స్ అండ్ ఐ విల్ సే నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్లో మీరే ఈ టాబ్లెట్స్ వేసేసుకోండి, బట్ ఇలా నెలల తరబడి దాన్ని అట్టు పెట్టుకోవద్దు అని చెప్పేస్తాను. సో ఆల్ దే నీడ్ టు సీ అ గుడ్ డాక్టర్ హూ విల్ టెల్ దెమ్ వాట్స్ గోయింగ్ ఆన్. సో ఈ సినారియోలో ఉన్న వాళ్ళు, మన చూస్తున్న వ్యూవర్స్ ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఎవరికన్నా పీరియడ్స్ ఆగిపోతే, ప్రెగ్నెంట్ కాదు అని కన్ఫర్మ్ అయ్యాక ఒకసారి మా దగ్గరికి వస్తే 2 బ్లడ్ టెస్ట్ చేస్తాము. థైరాయిడ్ ఒకటి, ప్రొలాక్టిన్ ఒకటి. సింపుల్ బ్లడ్ టెస్ట్, ఓన్లీ 2 బ్లడ్ టెస్ట్స్. థైరాయిడ్ ఉంది అంటే థైరాయిడ్ ట్రీట్ చేస్తాము, ప్రొలాక్టిన్ ఎక్కువ ఉంటే ప్రొలాక్టిన్ని ట్రీట్ చేస్తాము. అవి 2 నార్మల్ అయితే 99% వాళ్ళకి పీసీఓడి ఉంటుంది. పీసీఓడి కనుక్కోవడానికి ఒక టెస్ట్ అవసరం లేదు. థైరాయిడ్ కాదు, ప్రొలాక్టిన్ కాదు అంటే ఆటోమేటికలీ ఇట్ విల్ బి పీసీఓడి. సో 2 బ్లడ్ టెస్ట్స్ చేశాక మందులు ఇస్తాము ఫర్ 5 days. ఆ 5 days మందులకి వాళ్ళకి పీరియడ్ వస్తుంది. దెన్ వి టెల్ దెమ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ వాట్ టు డూ ఇన్ ఫ్యూచర్. వెరీ నైస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా ఇలాంటి కామన్ టాపిక్స్ మన ఉమెన్కి తెలియాలి, వాళ్ళు ఏం చేయాలి, మీ దగ్గరికి అప్రోచ్ అవ్వే ముందు వాళ్ళు తీసుకోవాల్సిన ఫస్ట్ కేర్ ఏంటి, తర్వాత మీ ట్రీట్మెంట్ అయితే ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.